శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి కార్యక్రమంలో మానవ జన్మ యొక్క ఘనత, కర్తవ్యం, సాఫల్యత అనే విషయాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో బాబాగారు 2 చురకలు అంటించారు మనకు. ఆ 2 ఏంటంటే శరీర పోషణ, మైథునం. ఇవే కానీ ఈ మానవ శరీరానికి సాధనాలైతే, వీటి పర్యవసానం ఇదే గనుక అయితే ఆ నరజన్మ వ్యర్థం. దీని బదులు అడవిలో మొరానై పుట్టినా ఏమిటి నష్టం అని ప్రశ్న వేయడం జరిగింది. అలాగే ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ 4ంటితోనే ఆయువు గడిచిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంది, మీ వివేకంతో నిర్ణయించుకోండి అని ఇంకొక చురక. అందుకే మనం చేశాను, ఈ అధ్యాయంలో బాబాగారి సట్కా దెబ్బలు అనేకం వారు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు అని. ఈ ప్రశ్నలన్నిటికీ మనం జవాబులు వెతుక్కోవాలి. ఎందుకంటే సద్గురు సట్కా దెబ్బ మనలో సరైన ఆలోచనల్ని రేకెత్తించాలి. కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా ఉదయిస్తాయి. మన ఆలోచనకి చక్కటి రూపాన్ని మనం కనుగొన్నా, లేదా మన మనసులో మెదలాడే ప్రశ్నలకు జవాబులు వెతుక్కున్న జన్మధన్యం. అందుకే చెప్పింది, మానవులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండటం ఈ జన్మకు సార్థకత, సఫలత అని చెప్తోంది. నిన్నటి కార్యక్రమంలో మనం మనుషులు ముక్తులు ఎలా కావాలి అని అంటే, రాగం, ద్వేషం అనే బంధాలను మనం కానీ సద్గురువును ఆశ్రయించి వారి అనుగ్రహంతో అధిగమించగలిగితే ముక్తత లభిస్తుంది అని నిన్న మనం చర్చించుకున్నాం. ఇక రెండవది, మనుషులు నిర్భయులు అని చెప్తుంది సచ్చరిత్ర. మనం నిర్భయులమా? మనకు ఎటువంటి భయము లేదా? ఎన్ని రకాల భయాలు ఉన్నాయో భర్తృహరి గారు వారి వైరాగ్య శతకం అన్న గ్రంథంలో రాశారంటండి. అందులో ఉన్న భయాలు వారు చెప్తారు. అందంగా ఉన్నాం అని ఎవరైనా అనుకుంటే మరి వార్ధక్యం, ముసలితనం రాబోతూ ఉంది అనే భయం ఉంది. ధనాన్ని సంపాదించుకున్నాం అనుకుంటే దాన్ని ఎలా దాచుకోవాలి, దాన్ని ఇంకెవరూ దోచుకోకుండా ఎలా దాచుకోవాలి, లేదా గవర్నమెంటు ఎటువంటి ట్యాక్సెస్ ద్వారా ఎంత మన నుంచి వసూలు చేయబోతుంది అన్న భయము ఉంటుంది. గుణవంతుడికి చెడువారి నుంచి సూటిపోటి మాటలు, నిందలు, ఇటువంటి బాధలు తప్పవు. బలవంతుడికి లేదా చక్రవర్తికి సామంతరాజుల నుంచి భయము ఎప్పుడూ ఉంటుంది. పోనీ సంపాదించుకున్నాం కదా, జిహ్వకు నచ్చిందానల్లా తిందామా అనుకుంటే రోగ భయం పొంచే ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు షుగర్, బీపీ అని. ఇంకా అవన్నీ ఒక్క మాట చెప్తే చాలు రాబోతున్నాయి అని ఇంకెంత భయం వేస్తుందో మనందరికీ తెలిసిందే. అలాగే శరీరం ఉంది, దీన్ని మనం చాలా జాగ్రత్తగా పోషించుకుంటూ ఉన్నాం అనుకుంటే మరణ భయం ఎప్పుడు మన వెంటే ఉంటుంది. మనిషికి మరణ భయాన్ని మించింది ఏది లేదు కదా. కాబట్టి ఇన్ని భయాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో మనం భయపడని విషయమే లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ భయం ఉంది. కనుక ఒక్క విరాగి మాత్రమే నిర్భయంగా ఉండగలడు. ఒక్క వైరాగ్యం మాత్రమే మానవులకి నిర్భయత్వాన్ని ఇవ్వగలదు అని చెప్తున్నారు సచ్చరిత్రలో. కాబట్టి మనిషి సద్గురువును ఆశ్రయించి వైరాగ్యాన్ని సాధించుకోగలిగితే మనిషి నిర్భయుడిగా ఉండవచ్చును అని చెప్తోంది. మరి ఇన్ని రకాల భయాలు అధిగమించాలి అంటే వైరాగ్యాన్ని ఎంత సాధన చేసి మనం సాధించుకోవాల్సి ఉంటుంది. వైరాగ్యం అంటే విషయ సుఖాలను పరిపూర్ణంగా త్యజించి కర్తృత్వాన్ని భగవంతుడికి త్రికరణ శుద్ధిగా సమర్పించి, భగవంతుడు ప్రసాదించిన వాటిని తప్ప ఇతరత్ర దేనిని కోరుకోకుండా, భగవంతుడు ప్రసాదించిన దాన్ని కూడా త్యాగపూర్వకంగా అనుభవిస్తూ, ప్రాపంచిక వ్యవహారాల పట్ల నిస్సంగులుగా లేదా తటస్థంగా లేదా సాక్షిగా ఉండటమే వైరాగ్యం. ఇవన్నీ మనం బాబాగారిలో
ఇప్పటి వరకు దర్శించుకున్నాం. ముందు ముందు ఇంకా లోతుగా దర్శించుకోబోతూ ఉన్నాం. 4వ అధ్యాయం చెప్తూ ఉంది, నానా చెప్దారు తల్లి చెప్పింది మనకు, బాబాగారు 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలో ప్రకటమైనప్పుడే అంత కోమల వయస్సులో కూడా శీతోష్ణాలను లేదా ఎండను చలిని వారు సమానంగా సహించే కఠిన తపస్సులో ఉన్నారు. పగటిపూట ఎవరితోనూ సంగత్వం లేదు. అంత చిన్న వయసులో ఈ బాలులో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా వీరు గొప్పవారి కంటే గొప్పవారు అన్న విశ్వాసాన్ని కలిగించేవారు ఆ తొలి రోజుల్లోనే బాబా. వారందరికీ అటువంటి అనుభూతి కలిగింది. కనుక బాబాగారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆమె ఏం చెప్పారంటే 4వ అధ్యాయంలో బాబాగారు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పరిపూర్ణ అవతారం అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని బాబాగారు 16 ఏళ్ల బాలుడుగా ప్రకటమైనప్పటికే ఆ స్థితిలో వారు ఉన్నారు. అందుకే భగవంతుడు వైరాగ్యం అనేది భగవంతుడిలో ఉన్న ఐశ్వర్యాలలో ఒకటి. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం అనే 6 గుణాలు, 6 ఐశ్వర్యాలు ఉన్నాయి భగవంతుడికి. అందుకే వైరాగ్యం అందులో ఒకటి. కనుక ఎంతో భాగ్యవంతులకు కానీ వైరాగ్యం లభించదు. దీనికి ఒక్క ఉదాహరణ 5వ అధ్యాయంలో కూడా గంగగిరి బాబా గురించి మనకు తెలియచేస్తూ, ఆయన కుస్తీ పోటీ పడుతూ ఉన్నప్పుడు ఒక సిద్ధుడు వాణి వినిపించింది, భగవంతుడితో ఆడాలి, భగవంతుడితో ఆడుతూ శరీరాన్ని అరగదీయాలి అని ఉంది. అంటే 70వ చూస్తే ఒకసారి మనం దాంట్లో రాసింది ఈ మాట, వారికి యోగ్యమైన సమయం వచ్చింది, వైరాగ్యం ప్రాప్తించింది. కాబట్టి వైరాగ్యం ప్రాప్తించాలి అని అంటే యోగ్యమైన సమయం వస్తేనే అది ప్రాప్తిస్తుంది. వైరాగ్యం ఎవరికైతే ప్రాప్తిస్తుందో వారు యోగ్యులు. కాబట్టి వైరాగ్యం సద్గురువుల్లో ఉన్నటువంటిది. వారి అనుగ్రహంతో, వారు కృపతోనే దాన్ని మనం పొందగలం. ఇంకొక మాట బాబాగారు 34వ అధ్యాయంలో చెప్తారు. అంటే ఎలా ఉండాలి ప్రపంచంలో అంటే, ఇందాక అనుకున్నాం ప్రాపంచిక వ్యవహారాల పట్ల నిస్సంగులుగా, తటస్థంగా, సాక్షిగా ఉండాలి అని. 34వ అధ్యాయంలో శ్యామతో అంటారు బాబాగారు ఒక సందర్భంలో, నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను, అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై ఎందుకు వేస్తారు, నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, విధివశాత్తు జరిగే కర్మలన్నింటికీ నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. అలా వారు సాక్షి మార్గం చూపుతున్నారు మనకు. మార్గంలో మనం నడవదలుచుకుంటే వారు చేయూతనిస్తారు. ఒక్క అడుగు మనం వేసే ప్రయత్నం చేస్తే 10 అడుగులు వారు వేస్తారు. కానీ మార్గాన్ని చూపుతూ ఉన్నారు, అందరికీ సమదృష్టితో, సమభావంతో, సమప్రేమతో. ఆ మార్గంలో నడవలసింది, నడవాలని సంకల్పించుకోవాల్సింది, కోరుకోవాల్సింది మనమే. ఇలా బాబాగారిలో ఒక పరిపూర్ణ వైరాగ్యం మనం దర్శించుకోవచ్చు. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, విరాగి ఎలా ఉండాలి అని అంటే సినిమా తెరని ఉదహరిస్తారు వారు. సినిమా తెరలో మనం అనేక పర్యాయాలు చూసుంటాం. పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు, ఊర్లు తగలబడిపోయేంతగా చూపిస్తాయి సీన్స్ మనకు. ఆ దృశ్యాలు అంతగా తగలబడిపోయే దృశ్యాన్ని చూపించిన ఆ తెరకి ఏమాత్రం చిన్నపాటి సెగ కూడా తగలనివ్వదు. అలాగే సముద్రంలో చేజింగ్స్ ఎన్ని చూపించినా ఆ తెరకి చిన్న మాత్రం తడి కూడా కాదు. అలా ఉండాలి. అంటే మనిషి ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచాన్ని మనిషి లోపలికి తీసుకువెళ్ళకూడదు అంటారు రామకృష్ణులు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు, నీటిలో పడవ ఉంటేనే ప్రయాణం సాగుతుంది, అదే పడవలోకి నీరు ప్రవేశించిందా పడవ మునిగిపోతుంది. కాబట్టి ప్రపంచంలో ఉండు, తటస్థంగా ఉండు, నీ డ్యూటీ, నీ విధి ఎంతవరకు అంతవరకే ఉండు, అంతకు మించి కూరుకొని పోవద్దు. గృహస్థలం బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమంలో ఉన్నాం, తర్వాత వానప్రస్థం ఉంది, సన్యాసం ఉంది. హిందూ శాస్త్రం చెప్తూ ఉంది 59 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రతి హిందువు వానప్రస్థంలోకి వెళ్ళి తీరవలసిందే. వానప్రస్థం అంటే ఏదో కాదు. అప్పటి వరకు కుటుంబం పట్ల, ఆస్తిపాస్తుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల మనకు ఉన్న
అనురక్తిని వెనకకి మరల్చుకోవడమే వానప్రస్థం. ఈ వెనకకి మరల్చుకున్న ఈ అనురక్తిని పరిపూర్ణంగా గురువుకో భగవంతుడికో సమర్పించటం సన్యాసం. కనుక ప్రతి హిందువు తప్పనిసరిగా 59 సంవత్సరాల వయసుకైనా వానప్రస్థాన్ని మనం అభ్యసించవలసిందే. అది మనిషికి మారవచ్చు, దాని అవసరం లేదని కొంతమంది అనుకోవచ్చు, లేదా అవసరాన్ని గుర్తించినా కూడా ఆ ప్రయత్నం చేయకపోవచ్చు. ప్రయత్నం చేస్తే మాత్రం సఫలత తప్పగా ఉంటుంది. ప్రయత్నంతో సాధించుకోలేనిది ఏదైనా ఉంటుందండి. కాకపోతే ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయిస్తే మన ప్రయత్నం తప్పకుండా సఫలమవుతుంది. ఇలా వైరాగ్యాన్ని గురించి మనం చర్చించుకుంటే వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. బాహ్య వైరాగ్యం, ఆంతరిక వైరాగ్యం. బాహ్య వైరాగ్యం సులభంగానే చేయవచ్చు, కానీ ఆంతరిక వైరాగ్యం అంటే చెడు పని చేయకూడదు అని నిశ్చయించుకోవచ్చు. శరీరంతో ఆ చెడు పని చేయకుండా ఉండవచ్చు, చెడు విషయాన్ని మాట్లాడకుండానూ ఉండవచ్చు, కానీ ఆలోచన రాకుండా నిగ్రహించడం చాలా కష్టం కదా. ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఒక్క చెడు ఆలోచన కూడా రాకుండా ఒక్కరోజు మనం ఉండగలమా అని ప్రయత్నిస్తే అది ఎంత కష్టమో తెలుస్తుంది. అయినా సరే గురువుపై భారం వేసి దానిని సాధించుకుంటేనే ప్రయోజనం. మానవ జన్మ మరల రాదు. ఈ బాహ్య వైరాగ్యాన్ని ఆంతరిక వైరాగ్యానికి ఉన్న తేడా ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. 2 సన్యాసులు దారి వెంట పోతూ ఉన్నారు. ప్రక్కన ఒక కాలువ ఉంది. ఆ కాలువ అవతల కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఒక యువతి ఊర్లోకి వచ్చింది. ఈ కాలువ దాటి వెళితే తన ఇంటికి వెళ్ళగలదు. నీరు బాగా ప్రవహిస్తూ ఉంది. అమ్మాయి సహాయం కోసం చూస్తూ ఉంది. ఈ 2 సన్యాసుల్లో ఒకరు వెళ్ళి అమ్మాయి కాస్త సహాయం చేసి అమ్మాయిని పట్టుకొని ఆ కాలువను దాటించి వచ్చారు. ఈ 2వ సన్యాసి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి, ఏంటిది, మనం సన్యాసులం కదా, ఆ యువతి శరీరాన్ని మనం ముట్టుకోవచ్చా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆశ్రమానికి వెళ్ళారు, స్నానం చేశారు, భోజనం చేశారు, సాధన చేసుకున్నారు. ఇతడికి నిద్రే పట్టడం లేదు. అప్పుడు ప్రక్కతను అడిగాడట, ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు సాయంత్రం నుంచి అని అడిగితే ఇతను చెప్పాడట, అదేంటి మిత్రమా, నువ్వు సాయంత్రం మనం సన్యాసులం కదా, మన ధర్మం ఏంటి, మన స్త్రీలను ముట్టుకోకూడదు కదా, మరి నువ్వు ఆ యువతను ముట్టుకున్నావు కదా అని అంటే అతను చెప్తాడు, యువతనే నేను నాలో ఉన్న భగవంతుడే ఆ యువతలోనూ ఉన్నారు అనుకుంటున్నా. భగవంతుడు ఆ శరీరంతో అక్కడ ప్రకటమవుతూ ఉన్నాడు. ఆ శరీరానికి అక్కడ కొంతగా సేవ అవసరమైంది. ఆ సేవను నాకు ప్రసాదించారు అన్న భావంతో నేను అమ్మాయికి కాస్త సేవ చేశాను అంతే. అప్పుడు నేను దాన్ని వదిలివేశాను, కానీ ఇంకా నువ్వు దాన్ని పట్టుకునే ఉన్నావు అన్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, శరీరంతో పట్టుకున్నాడు, సేవ చేశాడు, అయిపోయింది. అతడికి ఏమాత్రం మాలిన్యం లేదు. కానీ అప్పటి నుంచి ఆ అమ్మాయి శరీరాన్ని తాకాడే అని ఇతను మనసుతో పట్టుకొని ఉన్నాడు కదా, ఇది సన్యాసులకి పనికిరాదు. కాబట్టి ఆంతరిక వైరాగ్యం, ఆంతరికంగా ఎటువంటి చెడు తలంపు రాకుండా ఉండడం అన్నది చాలా కష్టమైన సాధన. సద్గురు అనుగ్రహం ఉంటేనే ఈ సాధనలో మనం ముందుకి రాగలం. అటువంటిది వైరాగ్యం. ఇటువంటి వైరాగ్యాన్ని కానీ సాధిస్తే అటువంటి మనిషి మాత్రమే నిర్భయుడిగా ఉండగలడు అని చెప్తూ ఉంది సచ్చరిత్ర. కాబట్టి వైరాగ్యానికి పరిపూర్ణులైన సద్గురువులనే ఆశ్రయించవలసి ఉంటుంది.